హలో ఆల్, మీరు చూస్తున్నది శ్రీరామ్ వేదం. ఈరోజు మీకు గ్రాఫ్టింగ్ చెట్లకి మనం విత్తనాల నుంచి మొలిపించిన చెట్టుకి తేడా చూపిస్తాను. ఈ మామిడి చెట్టు మా ఇంటి దగ్గరలో ఉన్నవాళ్ళు 4 గింజలు కింద పడి మొలిస్తే 4 మొక్కలు ఇస్తే నేను 4 మొక్కలు కలిపి పెట్టేశాను. ఇదిగోండి ఇలా పాకిపోయింది అది పైకి. ఈ విత్తనాల నుంచి వచ్చింది ఇలా హైట్లు పెరిగిపోతాయి మొక్కలు. ఎన్నాళ్ళకో కానీ కాయవు. కానీ పోషణ వల్ల ఏమో ఇది మాకు 2 ఏళ్ళకే కాసింది. ఇది సంవత్సరానికి 2 సార్లు కాస్తుందని చెప్పిచ్చారు. సరే మొక్కలు పెట్టుకుంటే మనకి ఒక్కోసారి నర్సరీలో మోసాలు జరుగుతున్నాయని తీసుకొచ్చి పెట్టాను. మామిడికాయ మొక్కలు స్టోర్ చేసుకునే అవసరం పెద్దగా ఉండదులే అనుకున్నాను. 4 మొక్కలు కలిపి పెడితే 4 మొక్కలు బతికాయి. తీసేస్తూ ఉండాలి వాటిని, చూసి పైన కొమ్మలు నరికించాలి. ఇంకా ఎత్తు పెరిగి చూడండి ఎంత ఎత్తు పెరిగిపోయిందో. అదే గ్రాఫ్టింగ్ అయితే ఇలా పెరగదు. దీంతోపాటు నేను మాకు పెద్ద సపోటా చెట్టు ఉందని చెప్పి పాల సపోటా తీసుకొచ్చి గ్రాఫ్టింగ్ మొక్క పెట్టాను, చూపిస్తాను అది కూడా. దానికి దీనికి తేడా చూద్దరు కానీ మీరు. ఇదిగోండి ఇది సపోటా మొక్క. అది బెర్రీ సపోటా ఉంది మా ఇంట్లో, అదివరకు పెద్ద చెట్టు. ఇది పాల సపోటాని కొనుక్కొచ్చి పెట్టాను. ఇది ఆ మామిడి చెట్టు ఇంచుమించు ఒకేసారి పెట్టాను, 2 కాపుకొచ్చినాయి. ఇది మన మనుషుల్లో సగం కూడా హైట్ లేదు, చక్కగా పూత పింద కాయ మొత్తం చక్కగా వచ్చేసాయి. గ్రాఫ్టింగ్ మొక్కలు అయితే మనకి పని తక్కువ ఉంటుంది, సులభం పెంచుకోవటం. ఇవే పెంచుకోండి అందరూ.